హలో ఎవ్రీవన్, ఈరోజు మనం కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ డిస్కస్ చేసుకుందాం. కోఆర్డినేట్ జామెట్రీ సో దీని ఫాదర్ స్టడీ చేసిన సబ్జెక్ట్ మ్యాథమెటిషియన్ ఈజ్ రెనే డెస్కార్టెస్. విల్ కాల్ ఇట్ యాజ్ ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ లేదా founder of coordinate geometry. Both are same. So mainly in class 10 NCERT, if you see NCERT లో కానీ అది స్టేట్ అయినప్పుడు ఏదైనా కామన్ అయిపోయింది కాబట్టి క్లాస్ 10 డిస్కస్ చేసుకుంటున్నాం మనం. మెయిన్ టాపిక్స్ ఆర్ నథింగ్ బట్ డిస్టెన్స్ ఫార్ములా, అండ్ సెక్షన్ ఫార్ములా. ఈ టూ ఫార్ములాస్ మీద ఎక్కువగా సిలబస్ ఫ్రేమ్ అయింది. సో డిస్టెన్స్ ఫార్ములాని మనం కొంచెం డీప్గా డిస్కస్ చేసుకుందాం. ఇన్ కమింగ్ వీడియోస్ విల్ డిస్కస్ ద రిమైనింగ్ కాన్సెప్ట్స్. సో ఇన్ డిస్టెన్స్ ఫార్ములా జనరల్లీ ఇఫ్ యూ టేక్ దిస్ కోఆర్డినేట్ ప్లేన్ XY ప్లేన్, దీన్ని XY ప్లేన్ అంటాము, X యాక్సిస్ అండ్ Y యాక్సిస్. సో ఆల్ ది వాల్యూస్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ X యాక్సిస్, అంటే మన రైట్ సైడ్లో అన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. 1 2 3 4 and 5, -1 -2 -3, 1 2 3, -1 -2 -3, like this. So now if you have any 2 points, మన దగ్గర 2 points ఉంటే కనుక X యాక్సిస్ మీద మన పాయింట్స్ని మార్క్ చేసుకున్నప్పుడు 2 నుంచి 5 నుంచి అనుకున్నప్పుడు ఈ పాయింట్ 2,0 అంటాము, ఈ పాయింట్ 5,0 అని పిలుస్తాం. ఈ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఎంత అంటే వీ విల్ డూ సింప్లీ సబ్ట్రాక్షన్, అంటే 5 - 2 చేస్తాం అన్నమాట. 5 - 2 = 3 యూనిట్స్. సో ఇక్కడ ఒకవేళ x1, 0 ఈ పాయింట్ x2, 0 అనుకుంటే వీటి మధ్య డిస్టెన్స్ ఎలా అనుకుంటాం? అప్పుడు జనరలైజ్ చేసుకున్నట్లయితే మాడ్యులస్ ఆఫ్ x2 - x1 అని పిలుస్తాం. సో హియర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆన్ x యాక్సిస్, distance between 2 points on x axis is equal to modulus of x2 - x1. ఈ మాడ్యులస్ ఎందుకు అంటే ఇన్ సమ్ కేసెస్ విల్ గెట్ నెగిటివ్ వాల్యూ, అంటే డిస్టెన్స్ అనేది మనకు నెగిటివ్ అవ్వదు కాబట్టి ఈ మోడ్ ఫంక్షన్ వాడుకోవడం వల్ల వీ విల్ గెట్ ఓన్లీ పాజిటివ్ వాల్యూ. అంటే మోడ్ ఆఫ్ -x, నెగిటివ్ వాల్యూ ఇస్తే మనకు వచ్చేది పాజిటివ్ ఆన్సర్ అనమాట. దట్స్ వై యూజ్ ద మాడ్యులస్ సింబల్. ఓకే, ఇదే విధంగా ఒకవేళ మన కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నప్పుడు ఒకవేళ అక్కడ y యాక్సిస్ మీద ఉన్నట్లయితే 2 పాయింట్స్, సో జనరల్లీ పాయింట్ ఆన్ y యాక్సిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 0, y. దీన్ని మనం y2 అని పిలుచుకుందాం. ఇక్కడున్న వాల్యూ y2, ఇక్కడున్న వాల్యూ కనుక y1 అనుకుంటే కనుక 0, y1, దట్ ఈస్ y1. ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ కెన్ బి గివెన్ బై y2 - y1 అని పిలుస్తాం. జనరలైజ్ చేసి రాసుకుంటే దీనిలోనే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆన్ y యాక్సిస్ కెన్ బి గివెన్ బై మాడ్యులస్ ఆఫ్ y2 - y1. ఓకే, ఈ పాయింట్స్ నాట్ ఓన్లీ ఆన్ ద x యాక్సిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎనీ 2 lines like this, the coordinate axis తీసుకుని if you draw a parallel line to the x axis like this, if this point is some 2, 0, if this point is some 8, 0, వీటి మధ్య డిస్టెన్స్ ఎలా చేస్తామండి? సింప్లీ సబ్ట్రాక్షన్. 8 - 2 is equal to 6. In the same way this point will be 2, some y1, ఇది y1 అనుకుంటే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. this point will be 8, y1. Then the distance between these 2 points is same as this distance, అంటే 8 - 2 is equal to 6 units అన్నమాట. ఇది నథింగ్ బట్ వాట్ ఆర్ యూ లర్న్డ్ ఇన్ ద ప్రీవియస్ వన్, mod x2 - x1. ఈ పార్ట్ని మనం x1, ఈ పార్ట్ని మనం x2 అనుకుంటే వాటి మధ్య డిస్టెన్స్ మనం x2 - x1గా పిలుచుకోవచ్చు. అంటే ఇదే ఫార్ములా, అంటే mod x2 - x1 అనే ఫార్ములా x యాక్సిస్ మీదే కాదు, ప్యారలల్ టు x యాక్సిస్ ఉన్న ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుంది.
Okay, our concept is only on discussing distance formula, where we can apply, how to apply. Okay, సేమ్ వే ఒక కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుని అక్కడ y యాక్సిస్ కనుక ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ పాయింట్ ఈజ్ సమ్ y2, ఇఫ్ దిస్ పాయింట్ ఈజ్ సమ్ y1, అంటే ఈ కరెస్పాండింగ్ డిస్టెన్స్ మనం y1 అని పిలుచుకుంటాం, ఈ కరెస్పాండింగ్ డిస్టెన్స్ మనం y2 అని పిలుచుకుంటాం. ఈ పాయింట్ సమ్ x అనుకున్నట్లయితే ఇక్కడున్న పాయింట్ ఏమవుతున్నప్పుడు x, y2, ఇక్కడున్న పాయింట్ x, y1. వీటి మధ్య గ్యాప్ y2 మైనస్ y1 అని పిలుస్తాం. యాజ్ ఇట్ ఈస్ ఎ కోఆర్డినేట్ ప్లేన్ ఒక రెక్టాంగిల్ యాక్ట్ చేస్తుంది. ఈ రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఈ గ్యాప్ కూడా మనకి y2 మైనస్ y1 అని పిలుచుకుంటాం. ఓకే, సో రిమెంబర్ 4 పాయింట్స్ నా. ఏంటో 4 పాయింట్స్ x యాక్సిస్ మీద కాదు, ప్యారలల్గా ఉన్నా కూడా వర్కౌట్ అవుతుంది. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆన్ x యాక్సిస్ x2 minus x1. నాట్ ఓన్లీ దట్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ప్యారలల్ టు x యాక్సిస్, అంటే ఇలా x యాక్సిస్ ప్యారల్గా ఉన్న వీ కెన్ అప్లై ద సేమ్ ఫార్ములా, అంటే x2 minus x1 మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే y2 minus y1 కూడా అంతే అనమాట. ఓకే, సో వీ హ్యావ్ డిస్కస్డ్ ఓన్లీ 2 main points in this video. What is the distance between 2 points on x axis and what is the distance between the 2 points on y axis. Hope this clear. I will make more videos on this distance formula slowly. We will discuss each and every problem in the NCERT, and any challenge or questions if you have, please comment them. Okay, thank you.